రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సంబంధించి పునరుద్ధరిస్తూ జీవో ఇచ్చింది నిన్న. ఈ అంశంపై ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలంతా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత తెలుపుతూ గణపతి దగ్గర నివాళులు అర్పించారు అమరవీరులకు. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి ఉపాధ్యాయ సంఘ నాయకులు చావ రవి గారు ఉన్నారు. సార్ నమస్తే. ఏంటి సార్ ఈ స్టాఫ్ కౌన్సిల్ ఏంటి పునరుద్ధరణ? గత 15 లేదు, ఉమ్మడి రాష్ట్రంలో ఉండే, ఇప్పుడు సంఘాలను గుర్తిస్తూ మళ్ళీ ఇచ్చిందని చెప్తా ఉన్నారు. వీళ్ళంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏంటి అసలు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని ఏర్పాటు చేశారు. చీఫ్ సెక్రటరీ చైర్మన్గా ఈ సివిల్ సర్వీస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో అధికారుల ప్రతినిధులు సమానంగా ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు ఉంటారు. వీళ్ళు అక్కడ కొన్ని అంశాల మీద, ఉపాధ్యాయులు ఉద్యోగులకు సంబంధించినటువంటి లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాల మీద చర్చలు జరిపి ఆ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో తీర్మానాలు చేస్తే ఆ తీర్మానాలని ప్రభుత్వం అమలు జరిపి తీరాల్సి ఉంటుంది. ఆ రకంగా ప్రతి 4 నెలలకు ఒకసారి సమావేశం జరుగుతుంది. అటువంటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని గతంలో ఉండేది 60 ఏళ్ళ నుంచి కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉంది. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ గవర్నమెంటు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని పునరుద్ధరించలేదు, రీకాన్స్టిట్యూట్ చేయలేదు. అసలు సంఘాలనే అస్తిత్వాన్ని దెబ్బతీసే పరిస్థితుల్లో ఇష్టమైన వాళ్ళకి ఆన్ డ్యూటీలు ఇస్తూ గుర్తింపుల్ని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని రద్దు చేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి మేము పోరాడుతూ ఉంటే ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 9 శాశ్వత గుర్తింపు ఉన్నటువంటి సంఘాలుగా 6 రొటేషన్ బేస్ మీద 15 సంఘాలకు ఈరోజు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం కల్పించారు. ఈ రకంగా సభ్యత్వం కల్పించడం ద్వారా ఒక ప్రజాస్వామ్య ప్రక్రియకి స్థానం కల్పించే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని హర్షిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి 4 నెలలకు ఒకసారి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ ఉపాధ్యాయులు ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా తీసుకొని చర్చించి ఆ తీర్మానాలని ప్రభుత్వం పరిష్కారం చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం చేస్తుందనేటువంటి విశ్వాసంతో ఉన్నాం. అందుకని ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి టీఎస్యూటీ పక్షాన, జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం. సార్ ఇప్పుడు 317 సంబంధించి చాలా రోజులుగా ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంతా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి తాత్కాలికంగా అంటే డిప్యుటేషన్ పద్ధతిలో వాళ్ళ కొంత ఉపశమనం రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది, చేస్తున్నారు గవర్నమెంట్లో అని చెప్తారు. ఏం చెప్తారు సార్ దానికి? వాస్తవంగా 317 జీవో రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంలో కీలకమైనటువంటి పాత్ర జీవో 317 కూడా ఉంది. అటువంటి 317 విషయంలో రాష్ట్రంలో ఎంతమంది నష్టపోయారన్న దానికంటే దానివల్ల ఏర్పడ్డటువంటి అనిశ్చితి, రాష్ట్రంలో వచ్చినటువంటి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం మీద ప్రభావం చూపింది. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే 317 బాధితులందరికీ న్యాయం చేస్తామని చెప్పారు. కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ కేబినెట్ సబ్ కమిటీ 6 నెలలు శోధించి చివరికి 317 జీవోకు అనుగుణంగా ఉన్నటువంటి బదిలీలు మాత్రమే చేయాలని చెప్పేసి 317 జీవో క్లీన్ చిట్ ఇచ్చారు. దానివల్ల ఉపయోగం లేదు. 317 జీవోలో కేవలం సీనియారిటీని మాత్రమే ప్రాతిపదికగా తీసుకున్నారు, స్థానికతను తీసుకోలేదు. స్థానికతను తీసుకోకపోవడం వల్ల అనేక మంది స్థానికతను కోల్పోయి పక్క జిల్లాలో పోయి పరాయాలుగా బతకాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకని వాళ్ళ స్థానికత ఆధారంగా 317 బాధితులందరికీ న్యాయం చేయాలనేటువంటిది మేము అడిగాం, చాలా సంఘాలు అడిగినాయి, బాధితులందరూ అడుగుతున్నారు. మరి వాళ్ళందరికీ న్యాయం చేయమంటే మేము సెంట్రల్ గవర్నమెంట్కి రాసి రాష్ట్ర ప్రభుత్వాలకి అమెండ్మెంట్ తీసుకుంటామని ప్రభుత్వం చెప్తూ ఈలోగా తాత్కాలికంగా డెప్యుటేషన్లు ఇస్తామని చెప్పారు. ఆ ప్రక్రియ కూడా ఇప్పటికి 4 ఏళ్ళు గడిచింది. చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఎవరైతే స్థానికత కోల్పోయి వేరు జిల్లాల్లో ఉన్నారో, జోన్లలో ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ సొంత జిల్లాలకి స్థానికత ప్రకారం వాళ్ళకి అవకాశం కల్పించి కనీసం తాత్కాలికంగా డెప్యుటేషన్ వేసైనా శాశ్వత పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైతే సవరణ తీసుకొచ్చైనా సరే వాళ్ళందరినీ సొంత జిల్లాల్లో అడ్జస్ట్ చేయాలనేటువంటిది మేము కోరుతా ఉన్నాం. కనీసం ఇప్పుడు మరి ప్రభుత్వం చేయకపోతే రాబోయే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు అయినా సరే దీనిలో ప్రధానమైనటువంటి అంశంగా మాట్లాడి రిజాల్వ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేస్తాం. ఓకే, ఇది మొత్తానికి ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఏర్పాటు చేయడంపై ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అంతా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కౌన్సిల్ ద్వారా ఏదైతే ఉద్యోగుల ఉపాధ్యాయ సమస్యలు ఉన్నాయో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కొంత ఈజీ అవుతుంది, సులభం అవుతుంది అనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉన్నారు. కెమెరామెన్ తరుణ్తో కరుణాకర్, గన్ పార్క్.